పేరు? నా పేరు సూరన్నాయుడు. ఓకే, ఏ గ్రామము? మాది దవలపేట, మండలం, శ్రీకాకుళం జిల్లా. ఓకే, చెప్పండి. ఇక్కడ మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేశారా? ఇది మొదటిసారి ప్రకృతి వ్యవసాయం చేయడము? ఈ మొదటిసారి. ఓకే, దీంట్లో ఏంటి ఆచరించారు పద్ధతులు ప్రకృతి వ్యవసాయంలో? అంటే నేలకి, అంటే పంటకు ముందు ఏమేశారు? వరికి పంటకు ముందు అంటే వరికి సత్తు ఉండాలని చెప్పేసి ఇది మొక్కలు ముందు పెంచాను సార్. అది గడ్డి మొక్కలు. ఎన్ని రకాల విత్తనాలు అవి? విత్తనాలు వేసిన దాంట్లో ఏంటంటే ఉలవ, తర్వాత ఏమో పెసర, మినప, బొబ్బట్లు, కందులు, అవి నవధాన్యాలని నానబెట్టి ఒక రోజు నానబెట్టి మళ్ళీ వాటిని రుబ్బి దాన్ని ఏమో చేసి మొదట వేసాను సార్. అది నవధాన్యాలు వేసిన తర్వాత మళ్ళీ ఈ లైన్ షోయింగ్ లో మొలకలు పెట్టాము. మొలకలు పెట్టిన తర్వాత ఈ లైన్ షోయింగ్ వల్ల మనకి ఏమైందంటే, నేను ఈ ప్రకృతి వ్యవసాయం కొద్దిగా మీ వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత కొద్దిగా చేయడం జరిగింది. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నేను మొత్తం వరి ఏమో 20 ఎకరాల్లో పండిస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ ప్రకృతి వ్యవసాయం ఎన్ని ఎకరాల్లో తీసుకున్నారు? ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అయితే నేను అది కొద్ది దాంట్లోనే తీసుకున్నాను. ఒక ఎకరంలో తీసుకున్నారు. ఒక ఎకరంలో. సో నవధాన్యాలు వేశాము. తర్వాత వరి సాగు కింద లైన్ ప్లాంటింగ్ వేశారు. ఘనజీవామృతము, ద్రవజీవామృతం వేశారు. సో జీవామృతం ఎన్ని సార్లు వేశారు? జీవామృతం 5 సార్లు వేసామండి. ఓకే, దీంట్లో అజోల్లా కనబడుతుంది. అజోల్లా కూడా వేసామండి. అజోల్లా వేయడం వల్ల ఏంటి గమనించారు? అజోల్లా వేయడం వల్ల మాకు ఏమైందంటే, ఇందులో విపరీతం కలుపు ఉండేటట్టు కలుపు లేకుండా జరిగింది. దాని వల్ల కలుపు లేదు అనమాట. సో ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో బీజామృతంతో విత్తన శుద్ధి చేశారా? చేసామండి. ఓకే, ఈ విధంగా ఆచరించడం వల్ల ఖర్చు తగ్గిందా మీకు? ఖర్చు బాగా తగ్గింది. ఇంతకు ముందు కెమికల్ వ్యవసాయం కూడా మీ పక్కన ఉంది. నేను ఇప్పుడు కూడా కెమికల్ వ్యవసాయం కూడా చేస్తున్నాను. వాటిలో ఎంత ఎకరాకి ఖర్చు అవుతుంది? కెమికల్ వ్యవసాయంలో ఈ రోజు ఏంటంటే ఓన్లీ కెమికల్ దీనికి పెట్టడానికి, అంటే ఈ లైన్ షోయింగ్ ఇవన్నీ అనేది అన్నిటికి దానికి అవసరం, దీనికి అవసరం. ఓన్లీ కెమికల్ కోసమే ఇంచుమించు 15 నుండి 16 వేల వరకు నాకు అయిపోతుంది ఎకరానికి. అంటే పురుగు మందులని, ఎరువులని ఇవన్నీ అయిపోతున్నాయి అనమాట. దీని వల్ల నాకు ఎకరంకి ఈ 15,000 మదుపు లేకుండా అయితే జరిగిందండి. వెరీ గుడ్. ఖర్చు బాగా తగ్గింది. తగ్గిన నార్మల్ పద్ధతి కటింగ్ అనేది, ఇవన్నీ నాటడం అనేది, ఇవన్నీ దానికి దీనికి ఒకటే. ఎరువుల ఖర్చు తగ్గింది, పురుగు మందుల ఖర్చు తగ్గింది. దీంట్లో ఏమైనా చీడపీడలు వచ్చాయా? ఈ ప్రకృతి ఏం చీడపీడలు రాలేదు. ఈ అట్లు కూడా పెట్టాము. ఎల్లో ప్లేట్స్ అన్ని పెట్టారు. ఇది ఏ గ్రామం అమ్మా? మీ పేరు? సో ఇది ఏంటి, సర్ప గ్రామమా? సో మొదటిసారిగా ఈ గ్రామంలో మీరు నవధాన్యాలు వేయించారా? ఎంతమంది రైతులతో వేయించారు? వేయించారు. సో ఈ విధంగా మీరు ఈ ప్రకృతి వ్యవసాయం ఆచరించడం వల్ల నేలలో ఏమైనా మార్పు లాంటిది గమనించారా? మరి ఇప్పుడైతే నేలలో కలుపు లేకుండా ఉంది. నెక్స్ట్ ఇయర్ చూడాలి, మెత్తగా ఉంటుంది. ఓకే, సో చుట్టూ మీరు బహుళ పంటలు కూడా వేసినట్టున్నారు. వేశారు? గట్ల మీద ఫస్ట్ కంది వేసాము, అలాగే వంగ వేసాము. చీడలు రాకుండా ఉంటాయని బంతి ఉడిచాము, గంతి మొక్కలు ఉడిచాము. తర్వాత ఏమో చిక్కుడు పాదులు పెట్టాము. అవి కూడా కొద్ది పండాయి. అది కూడా అదనపు ఆదాయం వస్తుంది. అవి కూడా. ఈ ప్రకృతి వ్యవసాయ విధానం బాగుందా మీకు కెమికల్ వ్యవసాయంతో పోల్చుకుంటే? మాకు చాలా వరకు నచ్చింది. కెమికల్ కంటే ఇది అవసరము, ఇది సమాజానికి కూడా అవసరము. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాల్లో చేద్దాం అనుకున్నారు? మరి మీరు అవకాశం ఉండి మోటివేట్ చేసినాం అంటే నేను 10 ఎకరాల్లోనైనా చేద్దాం నాకు. సో ఇది ఒక ప్రకృతి వ్యవసాయంలో కొత్తగా మొదటి సంవత్సరంలో వచ్చిన రైతు యొక్క అనుభవం అండి. ఇప్పుడు ఈయన 1 ఎకరాలోనే చేశారు. నెక్స్ట్ ఇయర్ ఆయనకున్న 20 ఎకరాల్లో 10 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తారని ముందుకు వస్తున్నారు. సో మన తరఫున ఆయన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. సో ఇక్కడ ఐసీఆర్పి కూడా గ్రామాల్లో ఉంటూ ఇక్కడ సర్పగ్రామం అయినప్పటికీ కూడా రైతులందరినీ మోటివేట్ చేసి ఈ విధంగా పంట కోత డెమో కండక్ట్ చేయడము, పంట కోత ప్రయోగాల మీద అవగాహన కల్పించడము, మరియు ప్రకృతి సాగు పద్ధతి పైన విస్తృత అవగాహన కల్పిస్తున్నటువంటి ఎల్మన్లు ఇక్కడ ఎంటీలు, ఎన్ఎఫ్ఈ అందరూ ఉన్నారు. సో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.